కర్నూలు ప్రగతి సమితి మరి కర్నూలు సిటీకి డ్రింకింగ్ వాటర్ ఒక ముందు జాగ్రత్త చర్యల వల్ల మేము ఒక చిన్న పర్యటనలో భాగంగా ఇందాక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరి మునగలపాడు దగ్గర ఉన్న పంప్ హౌస్లు కూడా చిన్న ఇన్స్పెక్షన్ లాగా చూసి ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా చేసుకొని వచ్చి మరి ఇప్పుడు సుంకేశ్వర డ్యామ్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు మనం ఉన్నది సుంకేశ్వర బ్యారేజ్ దగ్గర. ఫుల్ కెపాసిటీ వచ్చేసి 1.12 టీఎంసీ. అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు 0.65 టీఎంసీ మాత్రమే ఉంది. కర్నూలుకు నీళ్లు రావాలంటే మెయిన్ సోర్స్ వచ్చేసి సుంకేశ్వర డ్యామే. ఇక్కడ మనకు నీళ్లు కావాలని ఇంటెంట్ పెట్టుకుంటే కనుక కేసీ కెనాల్ ద్వారా నీళ్లు వస్తుంది. కానీ మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కు గత 10 ఏళ్ల నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు సప్లై చేయాలని ఒక డిమాండ్ లో భాగంగా మరి 5 ఏళ్ల కిందట పైప్ లైన్లు ఇక్కడ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ డైరెక్ట్ గా పైప్ లైన్ అనేది ఏర్పాటు చేసినారు. కానీ ఇంకా అది పూర్తిగా అయితే కర్నూలుకు వాటర్ ఇబ్బందులు ఉండవు. నార్మల్ గానే 2 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి. గేట్లు రిపేర్ల వల్ల మరి 30 టీఎంసీ వాటర్ అక్కడ స్టోరేజ్ అనేది తగ్గించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పై నుంచి నీళ్లు ఎంత వస్తుంది అనేది మనకు కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉన్నప్పుడు ఉన్న వాటర్ ని జాగ్రత్తగా వాడుకోవాలంటే పైప్ లైన్ గానీ ఈ పాటికి రెడీ చేసుకుని కర్నూలుకు నెక్స్ట్ 3 నెలలు వాటర్ ఇబ్బందులు ఉండవు. ఈ సమ్మర్ వచ్చే ఇష్యూస్ మనకు కొన్నేళ్ల నుంచి ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ పైప్ లైన్లు నీట్ గా సరి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఆ భాగంలో రైతులకు కర్నూలు పట్టణ ప్రజలు నీళ్లు అందాలనే ఉద్దేశంతో ఈ రోజు కర్నూలు ప్రగతి సమితి ఈ పర్యటనలో భాగంగా కర్నూలు అందరికీ నీళ్లు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా మేము ఒక చిన్న సూచన ఏంటంటే ఖచ్చితంగా ఈ పైప్ లైన్ ఫాస్ట్ గా చేసి వేస్టేజ్ ఆఫ్ వాటర్ లేకుండా డ్రింకింగ్ వాటర్ అందరికీ సప్లై అయ్యే విధంగా చూసుకోవాలని ప్రభుత్వానికి చిన్న సూచన. థ్యాంక్ యూ.